హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇండియాస్ లార్జెస్ట్ హైవే ఫుడ్ మాల్లో ఉన్నాను. ఇది మనకు చిక్బళ్ళాపూర్ ఈషా ఫౌండేషన్ దగ్గర వస్తుంది. జస్ట్ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ ఈషా ఫౌండేషన్. మీరు బెంగళూరు నుంచి హైదరాబాద్కి ట్రావెల్ చేస్తూ ఉంటే, హైవేలో ఫుడ్ కోసం చూస్తుంటే ఇది ఒక బెస్ట్ ఫుడ్ మాల్. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండూ దొరుకుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఓన్లీ ఫుడ్ కోసమే అక్కడికి వెళ్ళాలని ఏం లేదు. అక్కడ జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా మంచి ప్లేస్, చాలా బాగుంది కూడా. అండ్ గుడ్ ఎన్విరాన్మెంట్. ఈవినింగ్ టైమ్స్ చాలా కూల్గా ఉంటుంది అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా పెద్ద ఏరియా ఇది. సో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఏ షాప్స్ ఉన్నాయి, ఏ రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ ఏ ఉన్నాయి, ఎలా ఉంది ఫుడ్ కోర్ట్ అని చూపిస్తాను. చూస్తున్నారుగా, ఇప్పుడు నేను బిగ్ బేకి ఎంటర్ అవుతున్నాను. ఇదే ఫుడ్ మాల్. ఇక్కడ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఫ్రీ అండ్ ఎంట్రన్స్ ఇలా ఉంది. సో నేను కార్ పార్క్ చేసేసి ఎంటర్ అవుతున్నాను లోపలికి. మనకి ఎంట్రన్స్లోనే ఇక్కడ బర్గర్ కింగ్ ఉంది. సో ఇంకా ఇక్కడ చాలా షాప్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో ఆక్యుపై అవ్వాలి ఇంకా ఇక్కడ. సో ఇది హల్దీరామ్స్. సో మనకి ప్యూర్ వెజ్ చూస్తుంటే ఇక్కడ మనకి హల్దీరామ్స్ ఆప్షన్ ఉంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను టేస్ట్ చేసి చూశాను. ఇది వాష్రూమ్ ఏరియా, బేబీ కేర్ ఏరియా కూడా ఉంది. అండ్ హ్యాపీ టాయ్స్ అని పిల్లల కోసం టాయ్స్ ఇది. ఫొటోస్కి మాత్రం చాలా మంచి బెస్ట్ ఆప్షన్ ఈ ప్లేసు. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేసు. అండ్ ఇంకా వీళ్ళు ఏదో లాన్ ఏరియా అని చెప్పి అంతా రెడీ చేస్తూ ఉన్నారు. కొద్ది రోజులే అయింది ఈ బిగ్ బే ఓపెన్ అయ్యి. ఇక్కడ మాత్రం ఫొటోస్ ఏసీ సిట్అవుట్ ఏరియా ఇది. జస్ట్ ఫుడ్ డైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు చిల్ అవుట్ అవ్వచ్చు ఇక్కడ కూర్చొని. ఇక్కడ ఏం రెస్ట్రిక్షన్స్ అంతా ఏం లేదు. ఎంతసేపు కావాలంటే అంతసేపు మీ ఓపిక టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఫుల్ ఆఫ్ లైట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా అంతే, ఫొటోస్ అన్నీ చాలా బాగుంటుంది. వింటర్ రైనీలో మాత్రం చాలా కూల్గా ఉంటుంది ఏరియా. సో ఇది బిగ్ బే ఎంట్రన్స్. ఎంటర్ అవ్వగానే మనకేదో వేరే
ఒక కంట్రీలో ఉన్న ఫీలింగే వస్తుంది. చాలా నీట్గా ఉంది ప్లేస్ కూడా, హైజీన్గా ఉంది. ఈవెన్ వాష్రూమ్స్ అంతే, బేబీ కేర్ ఏరియాను అంతే, చాలా నీట్గా చాలా హైజీన్గా ఉంది. సో ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు. ఫ్యామిలీ టైంకి చాలా చాలా బాగుంటుంది. ఇది లాన్ ఇంకా రెడీ చేస్తున్నారు, ఏదో చిన్నగా లాన్ ఏరియా చేశారు. ఫొటోస్కి మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ బ్రిడ్జ్ని చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ని దాటుకొని అటుపక్కకి వెళ్తే అక్కడ మనకి జియో పెట్రోల్ బంక్ ఉంది. సో నేను లాంగ్ వ్యూ చూపిస్తున్నాను మీకు బిగ్ బే ఎలా ఉంది అని. సో మనకి పెట్రోల్ దీనికి కూడా ఏం ప్రాబ్లం లేదు, పక్కనే మన జియో పెట్రోల్ బంక్ ఉంది. సో మీరు ఏమైనా పెట్రోల్ కోసం అక్కడ ఏమైనా డ్రాప్ అయినా జస్ట్ ఒక్కసారి లోపలికి వెళ్ళి బిగ్ బే ఎలా ఉంది అని చూసి రండి. మీరు కంపల్సరీ అక్కడ ఫుడ్ తినాలని అయితే ఏం లేదు, ఫొటోస్కి ఎంటర్టైన్మెంట్కి మాత్రం చాలా బాగుంది ఈ ప్లేస్. Thanks for watching our video. Please like, share and subscribe.